యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అవుతుంది కదా బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అనేసి. సర్లే మనం కూడా ట్రై చేద్దాం, చాలా చూస్తుంటే టెంప్టింగ్ ఉంది కదా, ట్రై చేద్దాం. నేను కూడా ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నా దగ్గర సేమ్ బౌల్ లేకపోవడం నేను ఏదో చిన్న కూరగాయని పెట్టేశాను. నెక్స్ట్ ట్రైయింగే కదా, ఎక్కువ ఎందుకు, ఒక ఎగ్ అడ్జస్ట్ అయిపోవచ్చు. నేను ఒక బాయిల్డ్ ఎగ్, ఒక బీట్ చేసుకున్న ఎగ్తో స్టార్ట్ చేశాను. ఆయిల్ వేసుకొని ఒక బాయిల్డ్ ఎగ్, అలాగే బీట్ చేసుకున్న ఎగ్ యాడ్ చేసి కొంచెం అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం యాడ్ చేయాలి. కొత్తిమీర మర్చిపోయాను గైస్, అవన్నీ పక్కన పెట్టుకున్నాక నాకు కొత్తిమీర గుర్తొచ్చింది. సర్లే ఇలా ఏం చేస్తాం, ఇంకా కొత్తిమీర లేనప్పుడు కరివేపాకుతో అడ్జస్ట్ అయిపోవాలి. నేను కరివేపాకు యాడ్ చేశాను. మీకు వీడియో చూస్తుంటే అర్థమైపోయింది నాది బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఫ్లాప్ అయిపోయింది అనేసి. మనం అయినా హిట్ అయినా ఫ్లాప్ అయినా మనం చేసే వంటకాలన్నీ ఖచ్చితంగా హస్బెండ్ మీద ట్రై చేస్తాం కదా, టేస్ట్ ఎలా ఉందనేసి. సరే అనేసి నేను కూడా ఇంక దాన్ని తీసుకెళ్ళి మా హస్బెండ్కి ఇచ్చాను, ఎలా ఉంది టేస్ట్ చేయండి. అతనైతే నేను ఏ చేసినా సూపర్ అనే చెప్తారు. బట్ టేస్ట్ వైజ్ అయితే ఓకే గైస్, బాగానే ఉంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. కొంచెం మాడిందంటే. ఓకే గైస్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.